ప్రతి అంశంలో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా నాలుక మడత పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్తులో శ్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కార్చారని, అధికారంలోకి వస్తే ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబొమ్మని వాగ్దానాలు చేసి ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములను వేలం వేసేందుకు తెరలేపారని ఆక్షేపించారు. ప్రభుత్వ తరపు భూములను అమ్మబోమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రకటించి 3 నెలలైనా గడవక ముందే విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి గ్రామం సర్వే నెంబర్ 25 పరిధిలోని 400 ఎకరాలను బ్యాంకర్లకు తరఖా పెట్టి 10,000 కోట్లు ఇప్పటికే సమీకరించిందని, ఇప్పుడు అదే భూమిని వేలం వేసి దాదాపు 30,000 కోట్లు సమీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని హరీష్ రావు తెలిపారు. మాస్టర్ ప్లాన్ పేరిట వేలంపాట నిర్వహించేందుకు కన్సల్టెంట్ నియామకానికి గత నెల 28న టెండర్లు పిలవడం దిగజారుడు తరానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ప్రభుత్వ భూములు అమ్మబోమని ప్రజలు అసెంబ్లీని సైతం తప్పుదోవ పట్టించినందుకు యావత్ తెలంగాణకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.